అదేవిధంగా ప్రజాతంత్ర మరి ఈరోజు అగార్ ఆపరేషన్ వ్యతిరేకంగా నిరసన గలాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నుంచి వివిధ ప్రజల నుంచి వివిధ గ్రామాల నుంచి అందరికీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ మరి సిపిఐ నిర్దేశం పార్టీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఆపరేషన్ కగార్ అనేది ఈరోజు దేశంలోన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న యుద్ధాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధానికి సంబంధించిన సెలబ్రేషన్ కూడా వాళ్ళు ఈరోజు ఆపరేషన్ కగార్ సెలబ్రేషన్ కూడా జరుపుకోవడం మనం గమనించవచ్చు. మరి ఈరోజు వందలాది మంది మావోయిస్టులను, వందలాది మంది గిరిజనులను, ఆదివాసులను అక్కడ హత్యలు చేస్తున్నా ఈరోజు ప్రజాస్వామ్యవాదులు మనలాంటి వాళ్ళు ఈరోజు ఈ హత్యలు పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం, ఇవి రాజ్యాంగం లోబడి లేదు, ఇదేదో ప్రత్యేకించి వాళ్ళపై కక్ష కట్టి చేస్తున్నారని వాటి గురించి మనం జలం ఇవ్వడానికి కనీసం మనకు ఈ సమాజంలో స్వేచ్ఛను కూడా నిరసన స్వేచ్ఛను కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి మిత్రులారా, ఈరోజు పూర్తిగా ఇది ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో, పహల్గామ్ దాడి ఏదైతే ప్రభుత్వ వైఫల్యం ఉందో, పహల్గామ్ దాడి జరగడానికి కారణమైనటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఫెయిల్ అయిందో, ఆ ఇంటెలిజెన్స్ దాన్ని తప్పి ఈరోజు ప్రభుత్వము ఈ కగారుపై పడి ఈరోజు వాళ్ళ యొక్క లోపాన్ని సర్దుకోవడానికి చూస్తున్న ఏకైక లక్ష్యం ఆపరేషన్ కగారు ఈరోజు మనం గమనించవచ్చు. మరి మిత్రులారా, మన పెద్దలారా, మనం ఈరోజు అడుగుతున్న ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఈరోజు ఇప్పటికీ కూడా పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించిన హంతకులను మీరు ఎందుకు పట్టుకోలేదు? ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి గరికుటలోన దండకరంలో ఉన్నటువంటి మావోయిస్టులు మీరు పట్టుకుంటూ వాళ్ళకి మేము పట్టుకున్నాం, మేము సెలబ్రేషన్ అక్కడికి వెళ్ళి జాతీయ జెండాన్ని కూడా మీరు ఎగరేస్తున్నారంటే మరి ఎవరి పైన మీరు ఉద్యోగం చేస్తున్నారు? ఈ దేశ పౌరులైనటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళటువంటి ఈ దేశ పౌరులు మీరు యుద్ధం చేసి మీరు యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారా? మరి ప్రభుత్వాలను ప్రశ్నించామా? ఈరోజు ఏదైతే పహల్గామ్ దాడి ఉందో దాని సందర్భంగా పాకిస్తాన్ పై పాక్ ఇండియా వారిని మనందరూ కూడా సమర్థించాం. ఎందుకు సమర్థించామని దాన్ని పెట్టి వాళ్ళకు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ కమిషన్ ఇచ్చినాక ఈ ఆలోచన ఇచ్చినారు. మళ్ళీ 3 రోజులు మనకు అనుమానం వచ్చింది. ఎట్లా అనుమానం వచ్చింది అంటే, నమ్మాల కేశవరావు గారు ఎప్పుడైతే ఒక జాతీయ నాయకుడు ఎక్కడని చెప్పేసి వాళ్ళు తెలియజేసినారో అప్పుడు మనమంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు మొత్తం అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు. అంటే భారీగా, అంటే ప్రపంచంలోనే అత్యధికంగా నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళలో కమ్యూనిస్టులు అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, మీరు మొత్తం ఏం తిరిగినటువంటి వాళ్ళు కూడా ఆయన విప్లవ దోహాలను తెలియజేశారు. దాన్ని అరిగించుకోలేకపోయినటువంటిది కేంద్ర ప్రభుత్వం. అంటే మేము కగారు పేరు మీద యుద్ధం యుద్ధం ప్రకటించినాం. మీరు యుద్ధం ప్రకటించిన దానికి ఎవరి మీద యుద్ధం ప్రకటించడానికి? అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడవిలోనే ఉంటూ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సంపదను ఇక ఆస్వాదిస్తూ దానికి ప్రజలకు కూడా ఆ సంపదను తెలియజేస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మైదాన ప్రాంతాలలోకి రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఉంబాలి దేశం అంటే ఉన్నటువంటిది వాళ్ళు కూడా తలరాస్తూ, మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగం అనేది ప్రపంచంలో ప్రతిష్టానంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎవరికి ఇస్తారు? మీరు ఎవరికైనా ఇస్తున్నారా? మన శాంతియుతంగా చేస్తున్నారా? దాన్ని రాసినాడు శాంతియుత ర్యాలీ. ఎవరికైనా నష్టం జరిగింది? ఎవరికి నష్టం జరగలే. నేను చెప్తున్నటువంటిది ఒకటే, ఈ జనాలతోనే కాకుండా మొత్తము మేధావులారా కలిసి రండి. మనం ఈ ఆదివాసులకు ఒకటే కాదు, ఈ రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు వచ్చినాయి. నీకు ఎంతో టౌన్లో ఉన్నటువంటి ఆత్మరక్షణ పేరు మీద వాళ్ళు ఖచ్చితంగా చంపుతారు. దాంట్లో ఏ డౌట్ లేదు. ఇవ్వద్దు మన శాంతి ర్యాలీ కోసం అంతా ఆర్భాటంగా వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోలీసులు పెట్టి అక్కడ పోలీసులు పెట్టి అంబేద్కర్ దగ్గర 50 అయినా కూడా నిరసన తెలియజేయడానికి మనం పర్మిషన్ తీసుకున్నామా మనం తెలిసి? ఎక్కడా తీసుకోలేదు. ఇక్కడ మీరు అంటున్నారు కదా నక్సలైట్లు మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ ర్యాలీ జరగకుండా చెప్పారు. సరే ఓకే, మీ మాట ప్రకారమే మేమైతే మాత్రం నక్సలైట్ ర్యాలీ కాదు, మీరు ఒక కరపత్రంలో నిరసన తెలియజేయచ్చు, ఎక్కడైనా ఏదైనా తెలియజేయచ్చు. అది రాజ్యాంగంలో ముడిపడినటువంటి హక్కు. అది హక్కుల కోసం పోరాటం చేయమని చెప్పేసి
హక్కు కదా అది. అదే హక్కు శాంతిరాణి గారు చేసినటువంటి హక్కు కదా అది. మరి ప్రాథమిక హక్కులని సూత్రం ఎందుకు ఇవన్నీ? కాబట్టి మిత్రులారా, ఈ రోజు వాళ్ళు అబ్జెక్షన్ చేయడము, ఈ రోజు మనం డేట్ ప్రకటించడం, మనకు కావాల్సినటువంటి మిత్రులందరూ కూడా రావడము, దీనికి విజయమే మందే విజయం. కాబట్టి అతి తక్కువ ఉంది కాబట్టి టైము, ఇక్కడ మిత్రులు ఉన్నారు, తర్వాత ఇంకా మీరు కూడా మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి మీకు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, సోషల్ కావచ్చు, ఈ రోజు వాళ్ళకి మన మీడియా తీయండి, చక్కగా కదిలించుకోకుండా చక్కగా తీసేసి మీడియా ఖచ్చితంగా కూర్చుంటుంది, దాన్ని సోషల్ మీడియాలో పంపించండి. ఆదివాసులకు వాళ్ళకి రక్షణ విధంగా అనంతపురం జిల్లా నుంచి సంజీవాబు తెలుపుతున్నామని చెప్పేసి మొత్తం ముక్తకంఠంతో మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసము నిరంతర పోరాటం తప్ప ఏ మాత్రం లేదని చెప్పి తెలియజేస్తున్న సెలవు తీసుకుంటున్నాం. దాని దాడికి నిరసనగా శాంతియుతంగా మన యొక్క అభిప్రాయం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఆపరేషన్ టగర్ పేరుతో ఆదివాసీలు ఏదైతే వారి హక్కులు కాలరాస్తూ రాజ్యాంగం ప్రత్యేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించిన ఆ రాజ్యాంగ హక్కులు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఉన్నవి అమలు చేయకోకుండా ఆదివాసీలు ఉన్న ఆ భూమి కింద ఉన్న ఖనిజాలు దాదాపు సుమారు 90 రకాల ఆ ఖనిజాలను బడా పెట్టుబడిదారులకు, ప్రపంచ పెట్టుబడిదారులకు సొమ్ము కాసి వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ నుంచి వచ్చే ఆ చిన్న డబ్బులతో వాళ్ళ రాజకీయ పబ్బాలు కలుపుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న ఆదివాసీలను ఏరివేస్తూ అందులో భాగంగానే ఆపరేషన్ టగర్ పేరుతో ప్రశ్నించే కుదురు అన్నిటిని నిర్మూలించాలనే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ దాడులన్నీ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మనం మన యొక్క శాంతియుతంగా మన యొక్క నిరసనను తెలియజేయాలని చెప్పేసి ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరొకటి శాంతి చర్చలు జరపాలా, అంతర్యుద్ధం వద్దు అని చెప్పేసి ఆ డిమాండ్ల పైన మనము శాంతియుతంగా నిరసన కార్యక్రమం తలపెడితే డిఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చి చివరి నిమిషంలో ఈకోకుండా, అంటే మనల్ని ఇబ్బంది పెట్టాలా, భయభ్రాంతులు గురి చేయాలా, ప్రశ్నించే గొంతుకు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, నిలదించకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ పోలీసులు మనకి పర్మిషన్ నిరాకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా వివిధ గ్రామాల నుంచి విచ్చేసి మన యొక్క అసమ్మతిని, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అహింసా మార్గాలను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిద్దామనే ఏకైక లక్ష్యంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణలో కూడా ఇంతకంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఇంకొక ఇద్దరిని భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా మనం పాల్పంచుకోవాలని చెప్పేసి ఇంద్రత్వం పిలుపునిస్తూ అనంత హక్కుల పోరాట సంఘం ద్వారా అమరులైన ప్రతి ఒక్కరికి వినమ్ర అవగాహన జోహార్లు తెలియజేసుకుంటూ జై రాయలసీమ.